లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అంత మాత్రమే గాక ఆయా ప్రాంతాల్లో ఉన్న వారందరికీ కూడా మరి ఈ రీతిగా ఈరోజు మీ ఎదుటికి రావడానికి కారణం ఏమిటంటే, ఈ కాలము సంపూర్ణమై ఉంది. ఇక రాబోతున్న మనందరిమి అనగా క్రీస్తు యేసు నామమందు ఆయన యందు నిరీక్షణ, ఆయన మీద, ఆయన మాటల మీద, మరి ఆయన యొక్క పాదాల చెంత ఎందరైతే తన యొక్క రెక్కల నీడలో భద్రపరచబడి ఉన్నారో వారందరూ కూడా సంపూర్ణంగా మరి ముఖాముఖిగా ఆయనని కలుసుకోబోతున్నాం. ఆయన త్వరగా రాబోతున్నాడు. మన కోసము ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన వస్తున్నాడు, ఇక ఆలస్యం చేయట్లేదు. నీ కోసము నా కోసము ఆయన త్వరపడుతున్నాడు. మనము ఎలాగైతే ఆశపడుతున్నామో మనము ఆయనని, ఆయన పాదాల చెంతకి చేర్చబడాలని ఎంతగా ఆశపడుతున్నామో అంతగా తన బిడ్డలుగా ఉన్న మనల్ని ఆయన కూడా కలుసుకోవటానికి, ఆయన కూడా తన యొక్క హస్తముల ద్వారాగా, తన హస్తములలో మనల్ని చెక్కుకున్నాడు. ఆ యొక్క హస్తములలో మనల్ని చేర్చుకోవటానికి అంతగా ఆయన కూడా త్వరగా వస్తున్నాడు. గనుక ఈ కొద్దిపాటి స్వల్పకాల శోధనలు, శ్రమలు, వేదనలు, అనేక రకాలైన పరిస్థితులు ఈరోజు ఎదుర్కొంటున్నావేమో. కొన్ని రకాలైన మరి పరిస్థితుల ద్వారాగా ప్రయాణం చేస్తున్నావేమో. నా పరిస్థితి ఏమిటి, నా స్థితి ఏమిటి, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నా కోసము ఎవరు మరి నన్ను అనేక సందర్భాలలో బాధపరిచే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు, నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు అని దిగులు పడుతున్నావేమో, బెంబోలెత్తిపోతున్నావేమో. ఊరికనే నీకు నీవే, నీ జీవితం గురించి నీకు నీవే చెప్పించుకుంటున్నావేమో. నా పరిస్థితి ఇక మారదు, నా పరిస్థితి, నా స్థితి ఇంతే, నా బతుకెందుకు అని నీకు నీవే తెలియని నిరాశలోకి దిగిపోతున్నావేమో. జాగ్రత్త. నీ పరిస్థితిని ఎరిగినవాడు, నువ్వు అడగక మునిపే ఆయన నీ కోసము ప్రాణమిచ్చినవాడు, నీ ప్రాణప్రియుడును, మన ప్రాణప్రియుడును త్వరగా రాబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఈ లోకములో ఉన్న ప్రజలు, ఈ లోకములో ఉన్న స్నేహాలు, ఈ లోకములో ఉన్న బంధాలు ఒకరోజు కంటికి కనపడకుండా మరుగైపోతాయి. కానీ సృష్టికర్తతో ఉన్న ఆ యొక్క సావాసము ఎన్నటికి చెదిరిపోదు. ఇహమందును పరమందును ఆయనతో సావాసము అలాగనే స్థిరంగా ఉంటుంది. అయితే కొంచెము కాలము, శ్రమలు, నానా విధములైన శోధనల ద్వారాగా పరిపూర్ణత లోనికి మనము రావటానికే మనకి అన్నీ కూడా మరి క్రీస్తుకి దగ్గరికి చేర్చడానికే
మనకి కొన్ని పరీక్షలు వస్తున్నాయి. ఒక చిన్న వచనాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనములో, మరి ఇందువలన మీరు సంతోషపడుతున్నారు, అయితే మీరు పరిపూర్ణులుగా సంపూర్ణులుగా మీరు సంపూర్ణతలోకి పరిపక్వము చెందినట్లుగాను నానా విధములైన శోధనల చేత మనమట సంపూర్ణులుగా తీర్చబడతామట. ఇక్కడ ఏం మాట్లాడాడు? మిక్కిలి కొంతమంది ఏదో కొద్దిగా సంతోషపడతారు, వారికి తెలియదు దాని వెనకాల వెంటనే దుఃఖం ఉందని. దానికే ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుడు తన భక్తుల్లో నుండి మాట్లాడుతున్నాడు. ఇందువలన మీరు సంతోషపడుతున్నారు, కానీ నానా విధములైన శోధనల ద్వారాగా శ్రమలు, యాతనలు, బాధలు అవన్నీ మీకు ప్రార్థించినప్పుడు వాటన్నిటిని చేయించిన తర్వాత మెప్పు, మహిమ, ఘనత ఏమండి? కొంచెము పరీక్షలో కొద్దిగా పరీక్షని గెలిస్తే ఇక వెన్నడు కూడా అపజయము ఉండదు. అపజయం అనేది కలగదు. ఆ పరీక్షలోనే మనుషులు పరీక్ష పెడతాడు. ఒక మనిషి మరొక విద్యార్థికి పరీక్ష పెడుతున్నాడు. అలాగనే మనిషిని నిర్మించిన సృష్టికర్త కూడా పరీక్ష పెడతాడు. చాలామంది ఎలాగా మాట్లాడుతారు అంటే, నాకే ఎందుకు ఇలాగా సంభవిస్తున్నాయి, నాకే ఏంటి ఈ పరిస్థితి, నాకే ఏంటి ఈ శ్రమలన్నీ పోతాయంటేనే కదా నేను యేసు ప్రభు వారిని నమ్ముకుంది. శ్రమల కొలిమిలో నుండి నన్ను కాపాడుతాడనే కదా నేను యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. మరి ఏంటి శ్రమలన్నీ కూడా, శ్రమల్లో నుండి నేను మరి బయటపడతాను, శ్రమల్లో నుండి కాపాడపడతాను అనుకుంటే మరి లేనివి కూడా నా దగ్గరికి వస్తున్నాయి. ఏంటి కారణము, ఏమిటి అని చాలామంది బెంబేలెక్కిపోతూ ఉంటారు. చాలామంది అనేక రకాలుగా వారి యొక్క జీవితాలను వారే సృష్టికర్తని మీద వారి యొక్క జీవితాన్ని, వారి మనసుని నిలపకుండా ఎంతసేపు ఇతరుల మీదనే వారి దృష్టి అంతా కూడా మరి ఇతరుల మీదనే వారు హృదయాన్ని నిలుపుతారు. అలాంటి వ్యక్తులకి కొన్ని మరి ఊహించని పరిస్థితులు ఎదురవుతాయి. ఈ ఎదురైన ఘట్టములోనే ఆఖరికి ఏ వైపు చూసినా, ఎందు వెతికినా వారికి సహాయము రాని నేపథ్యములోనే అప్పుడు సృష్టికర్త వైపు వారు అలా కనులెత్తి వేడుకుంటారు. ఏమండి, శ్రమ అనేది మనకి ఒక వరము లాంటిది. శ్రమ అనే అనుభవం అని లేకపోతే, పరీక్ష అనేది లేకపోతే, ఏమండి, విద్యార్థికి పరీక్ష అనేది లేకపోతే దాని విలువ తెలియదు. అలాగనే ఒక భక్తునికి పరీక్ష అనేది లేకపోతే దేవుని యొక్క, ఆయన యొక్క ఔన్నత్యము, ఆ యొక్క
తేజస్సు కలిగిన ఆ యొక్క మహిమ భక్తునికి కూడా అర్థం కాదు. ఆ అర్థం కావాలి అంటే భక్తునికి పరీక్ష అవసరం. విద్యార్థి ఒక మెట్టులోకి వెళ్ళాలి అంటే పరీక్ష అవసరము. వెలిసి శ్రమ అనేది భక్తుణ్ణి సృష్టికర్త దగ్గరికి తీసుకొస్తుంది. ఈనాడు చాలామంది చాలా విధాలుగా మాట్లాడుతుండవచ్చు, చాలా రకాలుగా ప్రలోభాలు పలుకుతూ ఉండవచ్చు. గమనించండి, గుర్తించండి. శ్రమల కొలిమిలో మరి మన యొక్క విశ్వాసానికి సంపూర్ణత ఎక్కడ వచ్చింది అంటే, పుటములో వేయబడిన బంగారము కొలిమిలో పెట్టినప్పుడు దాని యొక్క మరి రంగు రూపం చాలా ఉన్నదానికంటే ఇంకా ఎక్కువ చమకాయిస్తూ ఉంటుంది. అది బంగారం యొక్క తీర లేక కొలిమిలో పెట్టినందున, అంటే కొలిమిలో పెట్టిన ఆ యోతువుని బట్టి బంగారానికి ఎంతో రెట్టింపు మెరుగు వస్తుంది. అలాగనే భక్తుడు కూడా శ్రమలు అనే కొలిమిలో ఆ పరీక్షలో పాస్ అయిన తర్వాత ఇక చూడు అంటాడు, మెప్పు మహిమ ఘనత సమస్తము నాకే కదా అని మాట్లాడతాడు. భక్తునికి దేవునికి మధ్య దేవుని యొక్క ఔన్నత్యము, ఆయన మహిమ మానవునికి అర్థం కావాలి అంటే శ్రమల కొలిమి అనేది అవసరం. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 67వ వచనంలో భక్తుడు అంటాడు, శ్రమ కలగక మునుపు నేను మార్గాన్ని తప్పాను, త్రోవ విడిచాను. శ్రమ నాకు ఎప్పుడు సంభవించిందో ఆ క్షణమే నేను సృష్టికర్త పాదాల చెంతకి నడవగలిగాను. భక్తుడు అంటాడు, శ్రమ అనేది లేకపోతే నేను మార్గం తప్పిపోయాను. నేను వెళుతున్న ప్రయాణము కరెక్ట్ అయిన ప్రయాణము కాదు. నేను పోతున్న ప్రయాణములో దేవునికి విధేయుడిగా గాక అవిధేయుడిగా తయారయ్యాను. ఈ యొక్క నేపథ్యంలోనే, ఈ యొక్క పరిస్థితుల్లోనే శ్రమ అనే అనుభవం నాకు ఎంతగా నాకు ఆధారమైంది అంటే, ఒక విద్యార్థికి ఒక పరీక్ష ఎలాగా ఆ విద్యార్థి యొక్క జీవితాన్నే మార్చివేస్తుంది. చాలామందిలో కొద్దిమంది పరీక్షల్లో ఫెయిల్ అవుతారు, మరి కొద్దిరేమో వెరసి పరీక్షలో పాస్ అవుతారు. అలాగనే చాలామంది భక్తులు ఉన్నారు. చాలామంది భక్తుల్లో కొందరేమో దేవుని యొక్క ఇచ్చు ఆ యొక్క పరీక్షలో నిలవలేరు, వైదొలిగిపోతారు. కొందరేమో దేవుడి పెట్టిన ఆ పరీక్షలో గెలుస్తారు, గెలిపించబడతారు వారి యొక్క విశ్వాసమును బట్టి. గమనించి గుర్తించి ప్రియ సహోదరి సహోదరులారా, శ్రమ ఎందుకు అవసరమవుతుంది అంటే, శ్రమ సృష్టికర్త చెంతకి నడిపిస్తుంది. విద్యార్థికి పరీక్ష ఎందుకు అవసరమవుతుంది అంటే, విద్యార్థి యొక్క జీవితాన్ని మార్చివేస్తుంది పరీక్ష. గమనించి గుర్తించి, పరీక్ష అనేది మానవునికి అవసరము. మానవుడు ఎందుకు పరీక్షలో ఉండాలి? ఆ సృష్టికర్తని చేరుకోవటానికి. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనములో దేవుడు ఏర్పాటు చేశాడట మానవునికి ఒక పరీక్ష. ఏంటి? బహు కఠినమట. గమనించి గుర్తించి నీకు నీవే నీ జీవితాన్ని దిగజారిపోయే స్థితిలోకి వెళ్ళవద్దు. గమనించు, గుర్తించు,
పరిశుద్ధాత్ముని యొక్క సారథ్యము సావాసము వేడుకో. ఆయన నీకు సహాయము చేస్తాడు. ఆయన యందు విశ్వాసముంచు. ప్రేమైన సంఘములో ఉన్న ప్రజలారా, నానా విధములైన శోధనల ద్వారాగా మనము పరీక్షలో పాసు కావాలి. అటు తర్వాత మనకి ఎన్ని ఉన్నాయో చూడండి బహుమానాలు, మెప్పు, మహిమ, ఘనత. చూడండి, ఈ మెప్పు, మహిమ, ఘనత, ఈ మూడు భాగాలు విడివిడిగా ఉన్నప్పటికీ ఈ మూడు మనం కలిగి ఉంటే సమస్తము మన పాదాల చెంత దేవుడే ఉంచుతాడు. ప్రైజ్ ది లార్డ్. అట్టి కృప మనందరికీ సహాయము చేయునుగాక. ఎవరు పరీక్షలో ఉన్నారో, ఎవరు సణుగుతూ ఉన్నారో, గొనుగుతూ ఉన్నారో, భగవంతుని మరి అనేక సందర్భాలలో సణుగుతూ ఉన్నారో, జాగ్రత్త. మీ జీవితాలని ఆయన చేతులకు అప్పగించినట్లయితే శ్రమల కొలువులో నుండి మీకు విడుదల కలుగుతుంది. అట్టి కృప మీకు ప్రభువారు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్.